టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ కష్టంగా ఉన్నాయా? రండి ఒకసారి బేసిక్స్ రివైజ్ చేద్దాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ మిత్ర, మీ జర్నీలో ఒక ట్రూ ఫ్రెండ్. ఇక్కడ నేను మీకు ఒక 5 ఫార్ములాస్ చెప్తాను. ఇవి మీరు ప్రిపేర్ అయినట్టయితే మీకు టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ ఫార్ములా, వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. మనం ఇక్కడ వర్క్ని ఎన్ని రోజులు చేశారు, ఎంత ఎఫిషియెంట్గా చేశారు అన్నదాన్ని ఉద్దేశించి క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ A works for 5 days with efficiency 4, then total work is equal to 5 into 4 is equal to 20 units. ఇక్కడ ఎఫిషియన్సీని టైంతో మల్టిప్లై చేస్తే మనకి టోటల్ వర్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా, 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1 by టోటల్ డేస్. ఎగ్జాంపుల్, మనం ఒక పనిని 10 daysలో చేస్తే మన 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1 by 10 days. ఓకే, అదే 2 persons A అండ్ B కలిపి చేస్తే వాళ్ళ 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు A's 1 day వర్క్ ప్లస్ B's 1 day వర్క్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫార్ములా, టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డివైడెడ్ బై టోటల్ ఎఫిషియన్సీ. ఈ ఫార్ములా మనకి ఫస్ట్ ఫార్ములా నుంచి డిరైవ్ అయిన ఫార్ములానే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా, ఇఫ్ A ఈజ్ n times యాజ్ గుడ్ యాజ్ B, దెన్ A's ఎఫిషియన్సీ ఈజ్ టు B's ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ టు 1. ఫర్ ఎగ్జాంపుల్, A ఈజ్ 2 times యాజ్ గుడ్ యాజ్ B అన్నామనుకోండి, ఎఫిషియన్సీ అప్పుడు 2 ఈజ్ టు 1 అవుతుంది. అదే టైంని క్యాలిక్యులేట్ చేయాలంటే దాన్ని రివర్స్లో రాయాలి, అది 1 ఈజ్ టు 2 అవుతుంది. అంటే ఎఫిషియన్సీ అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం కాబట్టి. సో నెక్స్ట్ ఫార్ములా ఈజ్ ఫిఫ్త్ వన్, ఎల్సిఎం మెథడ్. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ ఇండివిజువల్ టైమ్స్. ఇక్కడ ఎల్సిఎం మెథడ్ అనేది 2 persons కానీ అంతకన్నా ఎక్కువ మంది కానీ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. ఓకే, ఈ బేసిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీకు టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ అనేవి మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. స్టెప్ బై స్టెప్గా ప్రాక్టీస్ చేయండి. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి.